ఒకసారి యూట్యూబ్లో నాకు ఒకటి కనపడింది. ఏమని అంటే, చాగంటి కోటేశ్వరరావు గారి కొడుకు విషయంలో బయటపడ్డ భయంకరమైన నిజం, వాళ్ళ కోణలు బయటపెట్టిన వైనమని. నేను హడిలిపోయాను. ఎప్పుడూ అంత అణకువగా ఉంటాడు, అంత మంచిగా ఉంటాడు, వీడు ఏం చేశాడు, నా కోణలు ఎందుకు బయట పెట్టింది, అసలు ఏం జరిగింది మా ఇంట్లో అని నేను ఒళ్ళు చెమట పట్టి ఒళ్ళు తుడుచుకొని మా కుటుంబ గౌరవమైపోయిందే, వీడు ఏం చేశాడు అనుకుని చూశాను. నేను 10 నిమిషాలు చూస్తేనే కదా, ఏమీ లేదు అందులో. ఆ హెడ్డింగ్ అలా ఉంది కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారి కొడుకు ఏదో చేశాడనమాట. కోడలు బాధపడి బయట చెప్పిందనమాట. రామాయణం తెలుసుకోకపోయినా పర్వాలా, భారతం తెలుసుకోకపోయినా పర్వాలా, కోటేశ్వరరావు గారి కొడుకు గురించి కోడలు ఏదో చెప్పింది, అది చూడాలని చూస్తారు. ఇప్పుడు వాడికేం కావాలంటే, ఇది ఎన్ని లక్షల మంది చూస్తే అంత డబ్బు వాడికి కావాలి. అది ఉచ్చమా నీచమా, ఇంతకన్నా అడుక్కు తినడం మంచిది, ఇటువంటి తప్పుడు పనులు చేసి మనం డబ్బు సంపాదించకూడదు అన్న నైతిక విలువలు వాళ్ళకి ఉండవు. అందరినీ నేను అంటలేదు, కొంతమంది యూట్యూబుల్లో అలా పెడతారు. అవన్నీ మీరు ఆకర్షింపబడి మీరు అదే పనిగా అవి చూడడం నేర్చుకున్నారనుకోండి, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంజిన్ ఏం చేస్తుందంటే, మీరు ఏం సెర్చ్ చేశారో దానికి సంబంధించినవే ఇస్తుంది, అవే మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది. ఎందుకంటే మీరు దానికి ఆకర్షింపబడుతున్నారని గుర్తించేస్తుంది. అది మీరు ఒక్కటి సెర్చ్ చేస్తే మిగిలిన అది ఇచ్చేస్తుంది. ఇక మీరు దానికి అంటుకుపోతారు. అంటుకుపోయి జీవితమే బూదిపాలైపోతుంది. నేను పరమ ప్రేమతో చెప్తున్నాను. నేను ఈ మాట చెప్పినప్పుడు ప్రభుత్వ సలహాదారుగానో మీకు మంచి మాటలు చెప్పడానికి వచ్చిన వాడిగానో చెప్పట్లా. నన్ను బాగా నమ్మండి, నేను మీ మేనమామగా చెప్తున్నాను. ఒక మేనమామ మేనల్లుళ్ళు మేనకోడళ్ళు వృద్ధిలోకి రావాలని ఎంత ప్రేమగా చెప్తాడో అంత ప్రేమగా చెప్తున్నాను. కాబట్టి దయచేసి నేను చెప్పిన 4 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. మంచి లక్ష్యం పెట్టుకోవడం, లక్ష్యాన్ని ప్రోత్సహించే అమ్మ నాన్న గురువు అటువంటి వారి మాట వినడం. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షించే విషయాల జోలికి వెళ్లకుండా ఉండడం. ఏదో టీవీ చూస్తూ చదువుకోవడం మానేయడం, ఇటువంటివి చేయకుండా ఉండడం. మూడవది, ఎప్పుడూ మనని మనం పరిశీలించుకుంటూ ఉండడం. చీమ ఎప్పుడూ తన దారిని తాను వెళ్ళడమే తప్ప దారి తప్పకుండా, తాను పట్టుకెడుతున్న పంచదార రవ్వ ఒకటి తను తినేద్దామని చీమ ఎప్పుడు అనుకోదు. పట్టుకెళ్ళి గుట్లో పెడుతుంది అంతే. వర్షం వచ్చినప్పుడే తింటుంది, అప్పటి వరకు పని చేస్తుంది. అట్లా చీమల బాతుల మనని మనం పరిశీలనం చేసుకోవడం.